పద్మ విభూషణ్ పద్మశ్రీ అవార్డులు వచ్చిన సందర్భంగా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్య అతిథి ఆధ్వర్యంలో ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి అవార్డు గ్రహీతలు గౌరవనీయులు శ్రీ మాజీ ఉపరాష్ట్రపతి గారు పెద్దలు వెంకయ్య నాయుడు గారు, అట్లాగే కొనిదెల చిరంజీవి గారు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు, అలాగే శ్రీ మల్లు భట్టి విక్రమ గారు ఉప ముఖ్యమంత్రి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య గారు, ఈనాటి గొప్ప పురస్కారాలు అత్యున్నతమైన పురస్కారాలు అందుకున్నటువంటి గ్రహీతలకు గౌరవించుకోవాల్సినటువంటి సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మన యొక్క తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం. మరి ఇందులో భాగంగానే మన బాధ్యత కాబట్టి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో ఈ రోజున గౌరవ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈనాడు వారు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తెలుగు మీడియం చదివి అనర్గళంగా హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో గొప్ప వక్తగా పేరొంది ప్రసంగ ప్రావీణ్యం, వారి యొక్క వాగ్దాటికి ముగ్ధులైనటువంటి అలాంటి విద్యార్థులుగా మేము కూడా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ స్థాయిగా ఎదిగి మరి వారి యొక్క పంచకట్టు నిండైనటువంటి తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి మహానుభావుడు. మరి దక్షిణాది రాష్ట్రంలో రాజకీయ ఆరంగేటం చేసి ఉత్తరాది నాయకులతో సమానంగా గౌరవించబడినటువంటి గొప్ప వ్యక్తి మన వైస్ ప్రెసిడెంట్ గారు. అట్లాగే సెంట్రల్ మినిస్టర్గా 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక సామాజిక రంగంలో సంస్కరణాభిలాషి, వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ అట్లాగే సామాజిక రంగాల్లో, విద్యారంగాల్లో గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి ఒక మహానుభావుడు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క తెలుగు తేజం ముప్పవరపు యొక్క వెంకయ్యనాయుడు గారు, అట్లాగే దేశ అత్యున్నత 2వ పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నటువంటి గొప్ప వారికి సగౌరవంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క అభినందిస్తూ, అట్లాగే మరొక పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి గారు, వారు 46 సంవత్సరాల నట ప్రస్థానం, సినీ ప్రస్థానం, 155 సినిమాల్లో నటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తెలుగు, తమిళ్, కన్నడ ఇతర భాషల్లో కూడా నటించి సాటి లేరు అనేటువంటి ఒక మేటి ఒక సినీ రంగ ప్రముఖుడు. అట్లాగే గతంలో కూడా 3 నంది పురస్కారాలు అందుకున్న వ్యక్తి, రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్న వ్యక్తి, అట్లాగే 9 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ అవార్డ్స్ కూడా అందిన వ్యక్తి. ఇక వారైతే బ్రేక్ డ్యాన్స్ యావత్ రాష్ట్రం మొత్తం కూడా, అట్లాగే స్వయం కృషి ద్వారా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి. వెంకయ్యనాయుడు గారిని చూసినా, చిరంజీవి గారిని చూసినా, ఈనాటి గ్రహీతలను చూసినా అంటే మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏంది లేదనేది మరొకసారి రుజువు చేయడం జరిగింది. అట్లాగే ఈనాడు 92 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైనమిక్ హీరోగా ఎదిగిన వ్యక్తి మన చిరంజీవి గారు. వారిని ప్రత్యేకంగా వారి 2000 అంటే ఒక సినీ రంగంలోనే కాదు
రాజకీయ రంగంలో కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి కేంద్ర మంత్రిగా ఎదిగి తన యొక్క ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చిరంజీవి గారు. అంతేకాకుండా 1998 2 అక్టోబర్ గాంధీ జయంతి నుంచి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఈనాటి వరకు 10 లక్షల యూనిట్స్ అంటే బ్లడ్ డొనేషన్ 10 లక్షల యూనిట్స్, అట్లాగే ఐ బ్యాంక్ పెట్టి కార్నియా ట్రాన్స్ప్లాంట్ 10,000 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు చిరంజీవి గారు. అట్లాగే ఆక్సిజన్ బ్యాంక్స్, ముఖ్యంగా మనం వచ్చినటువంటి కరోనా సందర్భంలో సుమారుగా వందలాది మంది కాదు వేలాది మందికి కూడా ఈ యొక్క ఆక్సిజన్ సప్లై చేసినటువంటి వ్యక్తి. ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో చాలామంది యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి చిరంజీవి గారిని కూడా మరి ఈరోజు సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ, అట్లాగే ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని. మరి ఈ సందర్భంలో వెంకయ్యనాయుడు గారిని చిరంజీవి గారిని ప్రత్యేకంగా వారిని నా అదృష్టంగా భావిస్తూ వీరితో పాటుగా సన్మానించుకునే అదృష్టంగా భావిస్తూ వీరితో పాటుగా ఈ రోజున మరి తెలంగాణకు సంబంధించి 5గురికి పద్మశ్రీ అవార్డ్స్ తెలంగాణ నేలన పద్మాలు విరిసిరాయి. తెలంగాణకు చెందిన 5 కళాకారులు పద్మశ్రీ భరించింది. అందులో మొట్టమొదటిగా బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప గారు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య గారికి, కేతావత్ సోములా గారికి, శిల్పకారుడు స్థపతి ఆనందాచార్య గారికి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాలు అందజేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేతుపేవ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లా వాసి, దామరగిద్ద మండలం. మరి వారు తంత్రివాద్యమైన బుర్రవీణ కళాకారుడు. బలగం సినిమాలో ఒక పాట పాడడం ద్వారా యావత్ రాష్ట్రానికి కూడా బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఈ యొక్క బుర్రవీణ ప్రత్యేకమైనటువంటి తంత్రవాయిద్యం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అంతరించిపోయేలా ఉన్నటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ ఒకసారి జప్తి చేసే విధంగా ఒక చివరి సంగీత విద్వాంసులుగా దాసరి కొండప్ప గారు కూడా తన పూర్వీకుల మాదిరిగానే వీరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు జనగామ జిల్లా వాసి, దేవరూపుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందినటువంటి గడ్డం సమ్మయ్య గారు అంతరించిపోతున్నటువంటి యొక్క జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోసిన వ్యక్తి. 1956లో జన్మినటువంటి సమ్మయ్య 6వ తరగతి వరకు చదివారు, కానీ ఈనాడు అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది. అట్లాగే 2017లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పురస్కారం అందుకున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక పర్యాటక శాఖలో, అట్లాగే డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకుడు, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకుడు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారిది యాదాద్రి జిల్లా. సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. మరి వీరు 22 పుస్తకాలని వెలువరించడం జరిగింది. వీరికి కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు వచ్చే సందర్భంగా అభినందిస్తూ వారిని సన్మానించే కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే యాదాద్రి శిల్ప కళాకారుడు వేలు ఆనందాచార్య గారు కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఏపీలోని చిత్తూరు జిల్లా చెన్నంపల్లికి చెందిన వ్యక్తి, శిల్ప కళాకారుడు. మరి ఆనందాచార్య గారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాలలో వాళ్ళ యొక్క జీర్ణోద్ధరణ పనులను పర్యవేక్షించే కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్, గ్లోబల్ ఇండియా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వారు దక్కించుకోవడం జరిగింది. సాహిత్య విద్యారంగంలో విశేష సేవ చేసినటువంటి మరో వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి కేతావత్ సోమ్లాల్ గారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బాలితాండకు చెందినటువంటి కేతావత్ సోమ్లాల్ గారు ఈ సాహిత్య విద్యారంగంలో విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి. ఈయన బంజారాలకు అర్థమయ్యేట్టుగా భగవద్గీతను మలిచారు. 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోనికి అనువదించినటువంటి గొప్ప వ్యక్తి. వీరు కూడా మనం సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈనాడు అట్లాగే ఉమామహేశ్వరి గారు హరికథా కళాకారు గారికి వీరు కూడా పద్మశ్రీ బిరుదు రావడం జరిగింది. మరి వీరందరినీ కూడా సన్మానించుకోవడం
ఈనాడు సత్కరించుకోవడం మన యొక్క మా యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషం ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మనం చూసాం. అంటే ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని మరొకసారి రుజువు జరిగింది. మొన్ననే గద్దర్ గారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పురస్కారాలు గద్దర్ పేరు పైన ఒక పురస్కారాలు చేసే కార్యక్రమం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం. తప్పకుండా భవిష్యత్తులో కూడా అందరినీ గౌరవించుకుంటూ యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసుకుంటూ ఈ కార్యక్రమాల ద్వారా వీటన్నిటిని కూడా ఇంకా రచయితల్ని, కళల్ని, కళాకారుల్ని పోషించాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతను తొలగించడం కోసం ఈ కవులు, కళాకారుల అవసరం చాలా ఉంది. కాబట్టి ఒక రాష్ట్ర కేంద్రం హైదరాబాద్లోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో కూడా ఇవి విస్తరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి వారికి ఒక ఉత్తేజం ఇవ్వడం కోసం మనకు వీళ్ళందరూ కూడా గౌరవించుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే ఈ రంగంలో కూడా ఆదర్శమైన విధంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ, దానికి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 100% గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొకసారి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.